హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. దసరా అయితే స్టార్ట్ అవుతుంది కదండి. సో దసరా నవరాత్రులలో అమ్మవారికి చేసుకునే ప్రసాదాలని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇవాల్టి వీడియోలో అయితే కట్టె పొంగలి ఎలా చేసుకోవాలో చూపిస్తానన్నమాట. దీన్ని ప్రసాదంగానే కాకుండా పిల్లలకు తినిపించడానికి కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకైతే ఈజీగా డైజెస్ట్ అయిపోతుందన్నమాట. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఇంకా నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నా, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పొంగల్ చేసుకోవడానికి ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఏదైనా ఒక కప్పు తీసుకొని దాంతో ఒక 3/4 కప్పు బియ్యం, అలాగే ఒక 3/4 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. వాటిని బాగా కడిగేసుకొని ఇప్పుడు అందులో 5 కప్పుల నీళ్లు వేసుకోవాలండి. కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా చేసుకోవచ్చు అన్నమాట. నార్మల్గా చేసుకునే వాళ్ళైతే ఒక 6 నుంచి 7 కప్పుల నీళ్ళు అయితే తీసుకోండి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఉప్పు, అలాగే ఒక స్పూన్ పసుపు, ఇంకా ఒక 5-6 మిరియాలు వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోండి. ఒక గంట తర్వాత కుక్కర్కి విజిల్ పెట్టేసి గ్యాస్ పైన ఒక 3 విజిల్స్ రాణించుకున్నారంటే బియ్యం పెసరపప్పు బాగా ఉడికిపోయి ముద్దలాగా అవుతుందన్నమాట. ఇప్పుడు అందులో కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ, అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి. ఇక్కడ నాకు మళ్ళీ వేడి నీళ్ళు అయితే ఒక కప్పున్నర వరకు పట్టాయి అన్నమాట. సో మీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది చూసుకొని కలుపుకోండి. ఈ టైంలో పొంగల్ అయితే కొద్దిగా లూజ్గానే ఉండాలండి. తర్వాతకి అది కొద్దిగా గట్టి పడిపోతుంది అనమాట. సో ఫైనల్గా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీలో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అందులోకి తాలింపు వేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. తాలింపుని మొత్తం నెయ్యితో కూడా పెట్టేసుకోవచ్చండి. మీకు ఎలా నచ్చితే అలా పెట్టేసుకోండి. నూనె నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా జీడిపప్పు పలుకులు, అలాగే కొన్ని మిరియాలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలని చిలికలుగా కట్ చేసుకొని కొద్దిసేపు సిమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. జీడిపప్పులు కొద్దిగా దూరగా ఫ్రై అయిపోయి రెడ్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకును కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకొని ఈ తాలింపును మొత్తాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంగల్లో వేసేసి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ పైన పెట్టేసుకొని ఒక ఉడకనివ్వండి. ఇలా ఒక ఉడికినమ్మటే గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవడమేనండి. చూశారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. కంపల్సరీగా ట్రై చేయండి. మిరియాల ఘాటు ఇంకా పచ్చిమిరపకాయల ఘాటు తగులుతూ చాలా బాగుందన్నమాట. కంపల్సరీగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. నవరాత్రులలో మొదటి రోజు ప్రసాదమైన పొంగల్ ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. చాలా సింపుల్ అనమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.